నమస్తే వెల్కమ్ టు టీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చలో ప్రజాభవన్ సందర్భంగా రైతులపై ఉక్కుపాదం, ఎక్కడికక్కడ అరెస్టులు చేసిన రేవంత్ సర్కార్. రైతుల పోరాటానికి గులాబీ పార్టీ సంఘీభావం, అన్నదాతలంటే సీఎంకు ఎందుకు భయమన్న కేటీఆర్. కౌలు రైతుకు కాంగ్రెస్ వెన్నుపోటు, మరో హామీకి తూట్లు పొడిచిన రేవంత్ ప్రభుత్వం. విస్తరణలో జాప్యంపై ఆశావహుల్లో ఆగ్రహం, సీఎం రేవంత్ వల్లే ఆలస్యమవుతోందని అసంతృప్తి. జానీ మాస్టర్ అరెస్ట్, గోవాలో పట్టుకున్న పోలీసులు. చెన్నై టెస్ట్లో పట్టు బిగించిన టీమిండియా, సత్తా చాటిన అశ్విన్, జడేజా. రుణమాఫీ చేయాలంటూ పోరుబాట పట్టిన అన్నదాతలను పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలన్న డిమాండ్తో చలో ప్రజాభవన్ కార్యక్రమానికి రైతులు పిలుపునిచ్చారు. దాంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి వెన్నులో వణుకు పుట్టింది. ప్రజాభవన్కు భారీగా బయలుదేరిన రైతన్నలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి ఎక్కడికక్కడ నిర్బంధించారు. ఈ అరెస్టులపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ మోసంపై ప్రశ్నించిన పాపానికి అరెస్టు చేస్తారా అంటూ ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. రుణమాఫీ పేరుతో రైతులని రేవంత్ సర్కార్ ఘోరంగా మోసం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై అన్నదాతలు తిరగబడ్డారు. చెలో ప్రగతి భవన్ పేరుతో రుణమాఫీ కోసం పోరుబాట పట్టారు. ఎలాగైనా ఈ నిరసనలు ఆపాలని పోలీసులు రైతులను ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్టు చేశారు. హైదరాబాద్ కు బయలుదేరిన రైతన్నలను జిల్లాల్లోనే అడ్డుకున్నారు. ఈ అక్రమ అరెస్టులని రైతు సంఘాలు, రాజకీయ నాయకులు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో రైతులపై రేవంత్ సర్కారు సాగిస్తున్న నిర్బంధకాండను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఖండించారు. రుణమాఫీ మోసంపై ప్రశ్నించిన పాపానికి రైతులను అరెస్టు చేస్తారా అని ప్రశ్నించారు. నిన్న రాత్రి నుంచి రైతులను, రైతు సంఘాల నాయకులను పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడాన్ని దారుణమైన చర్యగా పేర్కొన్నారు. రైతులేమైనా దొంగలా, ఉగ్రవాదులా అని ప్రశ్నించారు. చెలో ప్రజాభవన్ నేపథ్యంలో అరెస్టు చేసిన రైతులందరినీ వెంటనే బేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సీఎం సొంత నియోజకవర్గంలో పోలీసులు రెచ్చిపోయారు. కొడంగల్లోని కోస్గిలో రైతులతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్టు చేశారు. తెల్లవారుజామునే రైతుల ఇళ్లకు వెళ్లి మరీ అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చలో ప్రజాభవన్ కు రానియకుండా రైతులను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేశారు. సూర్యాపేట, తుంగతుర్తి, తిరుమలగిరి, కోదాడ, నల్గొండ నుంచి బయలుదేరిన రైతులను అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారు. వికారాబాద్ జిల్లాలోనూ రైతులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. చెలో ప్రజాభవన్ కోసం హైదరాబాద్ కు వచ్చే ప్రతి వాహనాలను నిలిపి రైతులను అడ్డుకున్నారు. ఇక రైతుల పోరాటానికి అండగా నిలిచిన బీఆర్ఎస్ నేతలను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గచ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాను పోలీసులు తెల్లవారుజామునే అరెస్టు చేశారు. అక్రమంగా సాయిబాబాను అదుపులోకి తీసుకుని రాయదుర్గం స్టేషన్ కు తరలించారు. రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ చేయాలంటూ నిజామాబాద్ జిల్లా రైతులు ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్ మండలాల్లో ధర్నాకు దిగారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలంలో రైతులకు అండగా నిలిచిన బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. తెల్లవారుజామునే ఇళ్లకు వెళ్లి మరీ అదుపులోకి తీసుకున్నారు. అటు జనగామ జిల్లాలోనూ రైతులపై పోలీసులు నిర్బంధ పర్వం కొనసాగింది. రుణమాఫీ చేస్తామని చెప్పిందెవరు? చేయకుండా రైతులను మోసం చేసిందెవరు? పోలీసులకు దమ్ముంటే మోసగాడిని అరెస్టు చేయాలని రైతులు ఆగ్రహించారు. రంగారెడ్డి జిల్లాలో రైతుల అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతోంది. చలో ప్రజాభవన్ ముట్టడికి మద్దతు తెలిపిన కడ్తాల్ మాజీ జెడ్పీటీసీ చైర్మన్ దశరథ్ నాయక్ తో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
జగిత్యాల జిల్లాలోనూ రైతు ఐక్యవేదిక నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. చెలో ప్రజాభవన్ కు వస్తున్న జగిత్యాల రైతులను, రైతు సంఘం నాయకులను పోలీసులు అక్రమంగా నిర్బంధించి జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. శామీర్పేటలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. బాలానగర్ డివిజన్ బీఆర్ఎస్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డిని పోలీసులు ముందుగానే హౌస్ అరెస్టు చేశారు. అయితే ఇలాంటి అప్రజాస్వామిక చర్యలను ప్రభుత్వం ఎప్పటికైనా ఆపాలని రైతులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ విధ్వంస పాలనకు తెరలేపిందన్నారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అన్ని రంగాల్లో తెలంగాణను నంబర్ 1గా నిలిపితే కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తుందన్నారు. 9 నెలలైనా ఒక్క కొత్త పాలసీ లేదని, ఒక్క పెట్టుబడి రాలేదని పల్లా విమర్శించారు. మేము నిర్మిస్తే కాంగ్రెస్ సర్కార్ కూలగొట్టడమే పనిగా పెట్టుకుందన్నారు. మానంగా నెంబర్ 1గా ఉన్న దాన్ని పాతాళానికి తీసుకుపోయే విధంగా వీళ్ళ యొక్క మాటలు చేతలు. 10 నెలలైనా కూడా ఒక్క ఆలోచన విధానం కూడా ముందుకు రాలే, ఒక్క పాలసీ కూడా రూపొందించవల్లే, ఒక పెట్టుబడి కూడా రాలే. ఉన్న పెట్టుబడులందరూ కూడా పెట్టుబడిదారులు పోయేటందుకని చెప్పేసి వాళ్ళందరినీ భయపెట్టిస్తూ ఉన్నారు. మేము పాలసీలు రూపొందించి అద్భుతమైన కట్టడాలను నిర్మిస్తే ఇవాళ పాలసీలు లేకుండా ఇవాళ కట్టడాలు ఏదైతే కట్టినో కట్టిన కాబట్టి కూలగొట్టే పని చేస్తున్నారు. మేము కడితే వాళ్ళు కూలగొట్టడం, మేము నిర్మిస్తే వాటిని విధ్వంసం చేయడం, ఇదే పాలసీగా పెట్టుకున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటే మాట మాట్లాడుతున్నారు. తెలంగాణలో హైదరాబాద్లో లేకపోతే తెలంగాణలో 1 ఎకరం అమ్మితే ఇవాళ విజయవాడలో కానీ ఆంధ్రాలో కానీ 100 ఎకరాలు కొనే విధంగా ఉన్నది అనే మాట ఇద్దరు కూడా మాట్లాడుతున్నారంటే ఆ యొక్క ఎదుగుదలకు ఎవరు కారణం? కేసీఆర్ గారి ప్రభుత్వం కాదా అని చెప్పి మేము అడుగుతున్నాం. అంటే అన్ని రంగాల్లో అభివృద్ధి అనేది బ్రహ్మాండంగా జరిగింది కాబట్టే దేశ ఆర్థిక రంగంలో ప్రధాన పీఠికలో ప్రధాన భూమిక ఎలా తెలంగాణ రాష్ట్రం పోషిస్తుందంటే కేసీఆర్ గారి బీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలు, ఆలోచనలు అమలు చేయడం వలన ఆయన తప్ప మరొకటి కాదని చెప్పి మేము తెలియదలుచుకున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఆయన మాటలతో రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి సోయి లేకుండా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్ గూండాలు దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం సరికాదన్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ నేతలు కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై డీజీపీ జితేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. సిఐ ఆఫీసులో ఒకరికి, ఆ స్థాయిలో డిఎస్పీ ఆఫీసులో ఒకరిది, మరి మంత్రులది, ముఖ్యమంత్రిది, డీజీపీ గారు ఆఫీసులో చేయాల్సి వస్తుందా, ఎక్కడ చేయాల్సి వస్తుందో ఆలోచించుకోవాలని చెప్పినాం మేము. ఎందుకంటే మీ ప్రతిష్టను మీరే దిగదార్చుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇవాళ వ్యక్తులు ఉంటారు, పోతారు, మారుతారు, కానీ వ్యవస్థ దెబ్బతింటుంది. ముందు దాని గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మరి అత్యున్నతమైన అధికారిగా డీజీపీ గారి పైన ఉందనే విషయాన్ని వాళ్ళకి స్పష్టంగా చెప్పడం జరిగింది. వీటిపైన చర్యలు లేకపోతే అధికారులు అలసత్వం ఎక్కువైతుంది. అయితే వీటన్నిటికీ ప్రధానమైన కారణం ముఖ్యమంత్రి భాష, ముఖ్యమంత్రి ప్రవర్తన. వాస్తవానికి జరిగిన దానిపైన ముఖ్యమంత్రి గారే చర్య తీసుకోవాలి. ఆయన పార్టీలో చేరిండు కాబట్టి ఇది సరైనది కాదు. రాష్ట్రంలో మన పరువు పోతుంది, ప్రభుత్వం పరువు పోతుంది. లా అండ్ ఆర్డర్ దెబ్బతింటే ప్రభుత్వానికి పరువు పోద్దన్న సోయి ఉండాలి ముఖ్యమంత్రికి. కానీ ముఖ్యమంత్రికి ఆ సోయి లేదు. ఇంకా ఎందుకు అంటే ముఖ్యమంత్రికి ఆ స్థాయి రాలే ఆయన వ్యక్తిగా. ఆ పోస్టుకు ఉండే గౌరవం ఏంది, దాంట్లో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ప్రవర్తించాలన్న ఆలోచన రావట్లేదు. ఇంకా కార్యకర్తలను రెచ్చగొట్టే పద్ధతుల్లో, పోలీసులను అవమానించే పద్ధతుల్లో, లేదా కింది స్థాయి పోలీసులకు ఒక రాంగ్ డైరెక్షన్ ఇచ్చే పద్ధతుల్లో ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలు, ఆయన చర్యలు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు భంగం కలగడానికి కారణమవుతున్నాయి. కేబినెట్ బెర్త్పై గంపెడు ఆశలు పెట్టుకున్న ఆశావహులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇదిగో అదుగో విస్తరణ అంటూ కాలయాపన చేస్తున్నపై
ఆస్పిరెంట్స్ అసంతృప్తితో రగిలిపోతున్నారట. సీఎం రేవంత్ వల్లే విస్తరణ ఆలస్యం అవుతుందన్న భావనలో ఉన్నారట మంత్రి పదవి ఆశిస్తున్న నేతలు. విస్తరణ ఇప్పట్లో తేలేనా, లోకల్ బాడీ ఎన్నికల వరకు ఆగాల్సిందేనా అని ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు కావస్తున్నా ఖాళీగా ఉన్న మంత్రి పదవుల భర్తీపై వాయిదా వేస్తూ వస్తున్నారు సీఎం రేవంత్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తర్వాత పీసీసీ అధ్యక్షుడి నియామకంతో పాటు కేబినెట్ విస్తరణ ఉంటుందని భావించారు ఆశావహులు. ముఖ్యంగా కేబినెట్ లో లేని జిల్లాలు, కమ్యూనిటీ నేతలు మంత్రివర్గ విస్తరణపై గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే కేబినెట్ లో 6 ఖాళీలున్నా ఇందులో 1-2 మినహా మిగిలిన బెర్తుల విషయంలో అటు కాంగ్రెస్ హైకమాండ్ కు, ఇటు రేవంత్ కు క్లారిటీ ఉన్నా ఉద్దేశపూర్వకంగానే వాయిదా వేస్తున్నారన్నది ఆశావహుల ఆరోపణ. నిజానికి నిజామాబాద్ లో బోధన్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి కేబినెట్ లో బెర్తు దాదాపు ఖరారైంది. అటు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఎన్నికలకు ముందు అధిష్టానం ఇచ్చిన హామీ మేరకు ఫిక్స్ అయిందట. ఇక పార్లమెంటు ఎన్నికల్లో సీఎం రేవంత్ ఇచ్చిన హామీ మేరకు ముదిరాజు సామాజిక వర్గానికి మంత్రి పదవి ఫిక్స్ కాగా ఆ సామాజిక వర్గ ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి పేరు దాదాపు ఫైనల్ అయిందన్న టాక్ పార్టీలో ఉంది. ఇక మైనారిటీ సామాజిక వర్గం నుంచి ఇటీవల ఎమ్మెల్సీ అయిన అమీరుల్లా ఖాన్ పేరు ప్రతిపాదనలో ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే మిగిలిన 2-3 పదవుల విషయంలో పోటీ ఉన్న మంత్రివర్గ విస్తరణ చేస్తే పార్టీలో వచ్చే అసంతృప్తిని ఎదుర్కోలేకనే సీఎం రేవంత్ కేబినెట్ ఎక్స్పాన్షన్ వాయిదా వేస్తున్నారన్న అనుమానాలను ఆశావహులు వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం నుంచి విస్తరణకు అభ్యంతరం లేకపోయినా సీఎం రేవంత్ కావాలనే పోస్ట్ పోన్ చేస్తున్నారన్న భావనలో నేతలు ఉన్నారట. కేబినెట్ విస్తరణ చేస్తే పదవులు ఆశించిన నేతలకు మంత్రి పదవి దక్కకపోతే వచ్చే అసంతృప్తిని నివారించడం కష్టమన్న భావనలో సీఎం రేవంత్ ఉన్నారట. విస్తరణ అదిగో ఇదిగో అంటూ ఊరిస్తూ కాలం గడిపేయడమే రేవంత్ ప్లాన్ అన్నది కాంగ్రెస్ వర్గాల వాదన. మంత్రి పదవిని ఊరిస్తూ సీఎం రేవంత్ ఇంకెంతకాలం గడుపుతాడో చూడాలి. RRR చుట్టూ 4th సిటీ ఫ్యూచర్ ట్రేడింగ్ కొనసాగుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. 100 ఎకరాల భూముల కొనుగోలు లక్ష్యంగా బిగ్ బ్రదర్స్ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. గ్యాంగ్లు నయీం అనుచరులతో రైతులను భయాందోళనకు గురిచేస్తూ భూములను కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అజలాపురం, కుందారం భూములపై కన్నుపడిన బిగ్ బ్రదర్స్ RRR అనుకొని ఉన్న గ్రామాల్లో భూములను అప్పనంగా కాజేస్తున్నారని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. అజలాపురం దశాబ్దమున్నర కిందట వరకు సమైక్య రాష్ట్రంలో ఈ గ్రామం పేరు వింటేనే ఉలిక్కిపడే పరిస్థితి. చైతన్యానికి పెట్టింది పేరుగా ఉన్న ఈ గ్రామం అనతి కాలంలోనే మావోయిస్టులకు అడ్డాగా మారింది. కమ్యూనిస్టులు చెప్పే భూ పోరాటాలకు నికార్సైన వేదికగా నిలబడింది. ప్రాణత్యాగాలు చేసి భూ పోరాట జెండాను రెపరెపలాడించింది. ప్రభుత్వ అధికార యంత్రాంగం కదిలి వచ్చి అధికారికంగా భూములను పంపిణీ చేసేదాకా అజలాపురం విశ్రమించలేదు. అలా వందలాది మంది భూమి లేని నిరుపేదలకు భూ హక్కులు కల్పించిన ఈ అజలాపురం చుట్టుపక్కల గ్రామాలు ఇప్పుడు అల్లకల్లోలంగా మారాయి. నాడు పోరాడి సాధించుకున్న భూముల్లో నేడు దళారీ దందాల ప్రకంపనలు కొనసాగుతున్నాయి. బెదిరించో భయపెట్టో భూములు గుంజుకుంటున్నారు. దిక్కుతోచని స్థితిలో భూములపై తమ హక్కులను రైతులే గుగ్గిళ్లకు గుర్రాలను అమ్ముకున్నట్లు అర్పించుకోవాల్సిన అగత్యంలోకి నెడుతున్నారు. భూ రికార్డుల్లోని గందరగోళాన్ని అడ్డుపెట్టుకుని అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేత సంబంధీకులు, సోదరులు కుందారం భూములను చెరపడుతున్నట్లు ఆ గ్రామాల్లో ప్రచారం జరుగుతోంది. అందుకోసం గతంలో నయీం అనుచరులుగా వ్యవహరించిన వారిని రంగంలోకి దింపి భీతావహ వాతావరణాన్ని సృష్టిస్తున్నారని వివిధ గ్రామాల ప్రజలు చెబుతున్నారు. కుందారం భూములంటేనే తెలంగాణ వ్యాప్తంగా ప్రసిద్ధి. గతంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే వెల్దండ మండలంలోని అజలాపురం, బైరాపూర్, మాడ్గుల మండలంలోని అంతిరెడ్డిపల్లి, దిలావర్ ఖాన్ పల్లి, కుందారం తండా, లాల్ తండాల్లో ఈ భూములు విస్తరించి ఉన్నాయి. ప్రస్తుతం ఈ భూములన్నీ రంగారెడ్డి జిల్లా
ఇర్విన్ గ్రామ పరిధిలోకి వస్తున్నాయి. పూర్వం ఈ భూములు వనపర్తి సంస్థానం రంగనాయకమ్మకు చెందినవి. ఒకవేళ ఎవరైనా తమ భూములకు శిస్తు చెల్లించినట్లయితే ఇతరులెవరైనా ఆ భూములకు వాస్తవ మొత్తంలో సగం చెల్లించినా అవి వారి పేరిట కొనసాగేవి. అలా సగం శిస్తు ఇతరులు చెల్లించిన భూములను ముక్త భూములంటారు. అలా అజలాపురం గ్రామానికి చెందిన కుందారం వంశీయుల ఆధీనంలోకి ఈ మక భూములు వెళ్లాయి. ఇలా ఇర్విన్ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 1003 నుంచి 1053 వరకు దాదాపు 700 ఎకరాలకు పైగా భూములు రెవెన్యూ రికార్డుల్లోని రఘుమారెడ్డి, గీతారెడ్డి, సీతారెడ్డి, మోహిన్ రెడ్ల పేర్ల మీదకు వస్తున్నాయి. వాస్తవానికి కుందారం వంశీయులు ఈ భూములను సాగు చేయకపోవడంతో గ్రామంలోని పేద రైతులు సాగు చేసుకుంటూ వస్తున్నారు. కుందారం వంశీయులు చాలా మంది ఏండ్ల కిందటే విదేశాల్లోనూ హైదరాబాదులోనూ స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో తమ భూములను సాగు చేసుకుంటున్న వారిని అందులో నుంచి వెళ్లిపోవాలని కుందారం వంశీయులు హెచ్చరించడం, తమకు గత్యంతరం లేక భూములు సాగు చేసుకుంటున్నామని వాళ్లు వేడుకోవడం ఏళ్ల తరబడి ఇది కొనసాగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే 90వ దశకంలో నక్సల్స్ ప్రాబల్యం ఈ గ్రామంలో మొదలవడం జరిగింది. ఈ భూములపై కన్నేసిన బిగ్ బ్రదర్స్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఇందులో భాగంగానే ఒకవైపు ట్రిబ్యునల్ దక్షిణ అలైన్మెంట్ లో మార్పులు చేశారు. దీంతో పాటు ఆమనగల్, రావిర్యాల గ్రీన్ఫీల్డ్ 300 ఫీట్ల రహదారిని కూడా దీనికి సమీపంలోని ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో మరోవైపు కొందరు వ్యక్తులు రంగంలోకి దిగి భూములను కొనుగోలు చేస్తున్నారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం భూసేకరణ చేస్తే అధికారులు ముందుగా ఫీల్డ్ విజిట్ చేయాలి, రైతులతో మాట్లాడాలి, సంబంధిత గ్రామాల్లో సభలు, సమావేశాలు పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేయాలి. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారంపై రైతులను చైతన్యం చేయాలి. ఇది రాజ్యాంగబద్ధంగా ఆమోదించబడిన భూ సంస్కరణ చట్టం రైతులకు కల్పించిన హక్కు. ఇప్పటి వరకు నగరం ఉత్తర దిక్కు వైపు ఇదే రీజనల్ రింగ్ రోడ్డు కోసం చేసిన భూసేకరణలో భూ సంస్కరణ చట్టం నిబంధనలనే పాటించి అప్పటి కేసీఆర్ ప్రభుత్వం భూసేకరణ చేసింది. కానీ ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్డుకు ఏ చట్టమూ లేదు, అధికారులు ఫీల్డ్ విజిట్ లేదు, రైతులకు సమాచారం లేదు. సర్వే అధికారులు దొంగల తీరున అర్ధరాత్రి, అపరాత్రి వేళ పంట పొలాల మీద పడుతున్నారు. సర్వే కోఆర్డినేట్ మిషన్ చూపిన చోట హద్దురాళ్లు పాతుతున్నారు, వాటికి రంగులు వేసి వెళ్లిపోతున్నారు. మరో దొంగరాత్రి వేళకు డ్రోన్లను పంపి అలైన్మెంట్ చేస్తున్నారు. నగరానికి దక్షిణం దిక్కు రింగ్ రోడ్డు ప్రతిపాదిత ఎలిమెంట్ కాదని ఒక ముఖ్య నేత కనుసన్నల్లో పంట పొలాల్లో పాము తిరిగినట్లు అష్టవంకర్లు తిరుగుకుంటూ వెళ్లిపోతుంది. ఇలా మంచాల, యాచార మండలాల నుంచి మొదలు వెల్దండ మీదుగా ఇటు పూడూరు మండలంలోని గ్రామాల వరకు ఇదే తంతు. విన్నారుగా శుద్ధపూస మాటలు. రైతుకొచ్చేది రైతుకొస్తుందట, కౌలు రైతుకిచ్చేది కౌలు రైతుకిస్తారట. ఒకరికిచ్చి ఒకరికి ఎగ్గొట్టే విధానం లేనే లేదట. భూమి లేని ఉపాధి హామీ కూలీలకు కూడా ఏడాదికి 12,000 పెట్టుబడి సాయం చేస్తాడట. కామెడీ కాకపోతే ఒక్కసారి అబద్ధం చెప్పడమే తప్పు. అలాంటిది మళ్లీ అబద్ధాలు వల్లవేస్తున్నాడు రేవంత్. ఈరోజు రైతు భరోసా పథకం కింద 10,000 కాస్త 15,000 పెంచిన ఎకరాకి కూలీలకు లేదు, అందులో కౌలు రైతులకు లేదు. కేసీఆర్ ఇచ్చే దాంట్లో కౌలు రైతులకు ఈక్వల్గా రైతుతో పాటు ఇస్తామన్నాం, కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నాం. ఇంత నిర్దిష్టమైన ప్రణాళికతోని రైతుల కోసం ముందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు రైతు భరోసా పథకం కింద 10,000 కాస్త 15,000 పెంచిన ఎకరాకి కూలీలకు లేదు, అందులో కౌలు రైతులకు లేదు. కేసీఆర్ ఇచ్చే దాంట్లో కౌలు రైతులకు ఈక్వల్గా రైతుతో పాటు ఇస్తామన్నాం, కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామన్నాం. రైతు భరోసా విషయంలో సీఎంది ఒక మాట, మంత్రులది మరో మాట. సాగు చేసే రైతుకే పెట్టుబడి ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి తుమ్మల మీడియా ముఖంగా చెప్పారు. అంటే కౌలు రైతుకు ఎగ్గొట్టినట్టేగా. ఇదే ప్రశ్న అడిగితే ఆ సంగతి రైతు, కౌలు రైతు కలిసి మాట్లాడుకోవాలని ఉచిత సలహా ఇచ్చాడు తుమ్మల. రైతు బంధు అంటే పంటేసే రైతుకి కొద్దిగా చేయూత. నేను ఏదన్నా మిర్చి వ్యవసాయం చేసినా, వరి వ్యవసాయం చేసినా నాకు 40,000, 50,000 ఎకరానికి పెట్టుబడి అవుతుంది. 50,000 ఇవ్వలేం, కానీ ఉడతాభక్తిగా ప్రభుత్వం 10,000 రూపాయలు సాయం చేస్తే ఆయనకి చేతిలో ఉన్నా లేకపోయినా మొదలు పెట్టుకొని ముందుకెళ్తాడనే ఉద్దేశంతో చేస్తున్నాం. ఇది వ్యవసాయానికి చేసినటువంటి రైతుకి చేతిలో పెట్టేటటువంటి చేయూత మాత్రమే. అది మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దామని చెప్పి దాన్ని అందుకని కొంచెం పక్కకు పెట్టి అందరు అభిప్రాయాలు తీసుకుంటున్నాం. 99% కాకుండా 200% చెప్పేది ఏంటంటే పంట వేసినటువంటి రైతుకి ఇవ్వటమే న్యాయం అని చెప్తున్నారు. దాన్నే ఇంప్లిమెంట్ చేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. అది కౌలు రైతు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయం కాడనే ఆలస్యం అవుతుంది.
ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.